హిట్టు ఫట్టు తీసవతల దంగబాయ్ ఇవన్నీ అనవసరం తెలిసినా. ఆ బూతులేంటే బావురు కానీ పర్ఫెక్ట్ ఎమోషన్. అసలు నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన నేనంటే చాలా 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 ఇష్టం. ఈయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఇక ఆయన రమేష్ ఇందిరా గారి మన లెనిన్లో కూడా చేశారు, ఆయన దీంట్లో చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఇక మా సాయన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం మీరు ఒక డిఫరెంట్ సాయన్నని చూడబోతున్నారు. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే సాయి శివ, ఇది ఒక్క ఫాదర్ కాదు, ఇద్దరు ఫాదర్లు కదా కరెక్ట్గా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సాయి, చాలా చాలా బాగుంది. మనం ఇంకా దీని గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాల్సి ఇంకా చాలా ఉంది. జీవి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ బ్రహ్మాండమైన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చూడాలి. యా అండ్ నక్షత్ర బంగారు రిటరా నాన్న. ఈ అమ్మాయి బేసిక్ ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి చైల్డ్ ఆర్టిస్ట్గా కొంతమంది అలా మిగిలిపోతారు. మార్క్ మై వర్డ్స్, ఇది నేను ఈ పదం చాలాసార్లు వాడతాను. ఈ అమ్మాయి ఫ్యూచర్లో చాలా పెద్ద హీరోయిన్ అవుద్ది, ఐఎమ్ వెరీ ష్యూర్. ఆ కాన్ఫిడెన్స్ కానీ ఇందాక డ్యాన్స్ చేస్తుంటే డాన్సర్లైనా తడబడుతున్నారు తప్ప ఈ అమ్మాయి అస్సలు మధ్యలో మళ్ళీ మాయంగా చూస్తుంది, ఎలా చేస్తున్నాను అని చెప్పి. సో ఈ అమ్మాయికి చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మా ఇద్దరి కాంబోలో సీన్లన్నీ ఇందాక శివ చెప్పినట్టు చాలా 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 బాగుంటాయి, మిమ్మల్ని టచ్ చేస్తాయి డెఫినెట్గా, హార్డ్ హిట్టింగ్ ఉంటుంది డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ నక్షత్ర. అండ్ మా హీరోయిన్ ప్రియా భవాని, ఆ ప్రాపర్ పర్ఫెక్ట్ కావేరియే కనిపిస్తుంది మీకు, ప్రియా భవాని కనిపిస్తుంది ఈ సినిమాలో. 2-3 సీన్లు సూపర్, మనం చూసినప్పుడు ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. 2 words, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మా ప్రొడ్యూసర్స్ రవి, నవీన్, వాళ్ళు నా ప్రొడ్యూసర్ కంటే కూడా నేను వాళ్ళని మంచి ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతాను. నేను అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాను, ఓపెన్గా మాట్లాడుకుంటాం. నాకు తెలిసి వాళ్ళతో కూడా నా అంత ఓపెన్గా ఎవరు ఉండరేమో. సో యా, ఇది మా 3rd ఫిల్మ్ కదా, మాది 3వ సినిమా. ఇంకా ఉంటాయి, ఇంకా చేస్తాం, ఇంకా ఇంకా అండ్ చెప్పేస్తాను అయిపోయింది. ఇక తమ్ముళ్ళు, ఇది మాత్రం ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పగలను, మీ అందరికీ తెగనచ్చేస్తుంది. మీరందరూ రేపు థియేటర్స్లో ఒక మంచి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు, ఒక డిఫరెంట్ మీ రవణని చూడబోతున్నారు. దాని అందరికీ వీళ్ళే కారణం, వీళ్ళందరూ కారణం. ఇక మా డైరెక్టర్ శివ గురించి ఇక నేనేం మాట్లాడను, సక్సెస్ మీట్లో మాడతా. థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా.